హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ అన్లిమిటెడ్ కామెడీ. నేను చాలా ఆనందంగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటారా, 1K ఫ్యామిలీ అయింది కదా ఫ్రెండ్స్. అందుకోసమే మా టీం అంతా కలిసి సెలబ్రేషన్ చేసుకుందామని మేము ముందుకు వచ్చేసాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్. ఇలానే మన లాంగ్ వీడియోస్ని కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియో ఇంకా కొత్తగా చేయడానికి మా టీం అంతా సిద్ధంగా ఉంటాం. లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక విషయంలోకి వెళ్దాం. ఈరోజు క్యారెక్టర్స్ని పరిచయం చేయబోతున్నాను. ఈమె సీత, తను రాము, తను సురేష్, ఇతను రాజు, అతను రవి. అన్నట్టు మర్చిపోయాను, మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే. ఏంటండి మీరు నన్ను చూసి అంతగా భయపడుతున్నారు? ఏంటి, నేనెందుకు భయపడతాను? భయపడ్డారు. నేనెందుకు భయపడతాను? అవునా? అయితే నన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చినప్పుడు 20 మందితో వచ్చారు. ఎందుకు భయపడ్డావు? కాబట్టే 20 మందితో వచ్చావు. నేను భయపడలేదు కాబట్టి నేనొక్కదాన్నే మీ ఇంటికి వచ్చాను. చూసారా నా టాలెంట్ ఏంటో? ఏమండి, ఇడ్లీ చేశాను. ఇడ్లీలోకి చట్నీ చేయాలా, సాంబార్ చేయాలా? చట్నీ చేయవే. సరే. ఏమండి, ఇదిగోండి. అదేంటి, చట్నీ చేయమన్నాను కదా, ఇదేంటి సాంబార్ చేసావు? సాంబార్ అయితే మధ్యాహ్నం అన్నంలోకి కూడా సరిపోతుంది, అందుకే చేశాను. మూసుకు తినండి. అంతా నీ ఇష్టం అయినప్పుడు నన్నెందుకు అడగడం? మా అమ్మ నువ్వు ఏది వండినా మొగుడిని అడిగి వండవే అంది. మొగుడు ఏది అడిగితే అది వండు అని చెప్పలేదు. వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సర్లే కానీ సాంబార్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి. ఏమీ తెలియడం లేదే. ఇంట్లో మీకు ఇన్నాళ్ళు బొర్రే పని చేయడం లేదు అనుకున్నాను, కానీ నాలికి కూడా పని చేయడం లేదని ఇవాళే తెలిసింది. అంతా నా కర్మ. ఏమైందిరా అంతగా బాధపడుతున్నావు? నిన్న టీవీలో సతీ సావిత్రి సినిమా వచ్చింది. వస్తే ఎప్పుడూ లేనిది నా పెళ్ళాం నేనిద్దరం కలిసి సినిమా చూసినాం. చూస్తే నాకు నోటి దొరద కదా. ఏమే, ఈ సినిమాలో నీకు ఏమర్థమైందని అడిగాను. అంతే. ఆన్సర్ ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చింది? ఏమున్నే వంచిన మాకు మొగుడిని వంచడం పెద్ద కష్టమైన పని కాదు అని అంది.